హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరి అండ్ హాసిని రియల్ ఎస్టేట్. సో ఈరోజు మనం చూస్తున్నాము, మనము ఈ ప్రాజెక్ట్లో ఉన్నాము. స్టార్ సిటీ అనే ప్రాజెక్టు షాద్ నగర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్లో మనం ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 50 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో వచ్చేసి మనకి 20 ఏకర్స్ ఫేజ్ 1లో లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 90% ప్లాట్స్ సోల్డ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి 9 ఏకర్స్ ఫేజ్ 2లో రావడం జరుగుతుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకి ఇందులో కూడా పార్క్స్, ఏదైతే ఫేజ్ 1 సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ కనెక్షన్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఎలాగైతే ఇచ్చామో సేమ్ ఫేజ్ 2లో కూడా మనకి రాబోతుందండి. ఇప్పుడు అతి త్వరలో లాంచింగ్ ఉంది. సో ఓపెన్ ప్లాట్స్ అనేది మినిమం 165-200 స్క్వేర్ యార్డ్స్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి నేషనల్ హైవే, బెంగళూరు హైవే, ఏదైతే ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లాంగెస్ట్ హైవే ఏదైతే ఉందో NH-44, ఆ హైవేకి 1 కిలోమీటర్ చెరువులో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో కాశ్మీర్ టు కన్యాకుమారి టోటల్గా 4112 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి లాంగెస్ట్ హైవే అండి. ఆ హైవే ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 12 లైన్స్ అనౌన్స్ చేసింది. 12 లైన్స్ రాబోతుందండి. దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు మెయిన్గా చెప్పుకోవాలంటే తెలంగాణ చుట్టూ 350 కిలోమీటర్లు డిస్టెన్స్లో 4 లైన్ హైవే రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు 26,000 కోట్ల బడ్జెట్తోని భారత్మాల పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి అప్రూవ్ చేసింది. ఆల్రెడీ నార్త్ పార్ట్ అనేది హైవే నెంబర్ కూడా 161 AA ఇవ్వబడడం జరిగింది. నార్త్ పార్ట్ ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ జరిగింది. సో హైవే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ 2 సౌత్ పార్ట్ వస్తుంది. నార్త్ పార్ట్ వచ్చి కంది, నర్సాపూర్, ప్రజ్ఞాపూర్, భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్ ఇలా వస్తుంది. నెక్స్ట్ చౌటుప్పల్ నుంచి ఆమన్గల్, షాద్ నగర్ అండ్ చేవెళ్ళ, శంకర్పల్లి, కంది, సంగారెడ్డి, పెద్దాపూర్ దగ్గర కనెక్ట్ అవుతుందండి. ఇలా తెలంగాణ చుట్టూ ఇండియాలోనే లేనటువంటి అతి పెద్ద రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో దానికి ఇన్సైడ్ మనకి రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. టోటల్ 50 ఏకర్స్ ప్రాజెక్టు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి. ఇది మినిమం మనకి 147 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి ఫేజ్ 1లో ఆల్రెడీ డెవలప్మెంట్ చూసుకుంటే క్లబ్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు. ఒక విల్లా కూడా కట్టుకొని ఉంటున్నారు కస్టమరు. మనం ఈ ప్రాజెక్టు బిసైడ్ NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చూడొచ్చు మీరు. టౌన్షిప్ కూడా ఇక్కడ 300 ఎంప్లాయీస్ ఆల్రెడీ నివసిస్తున్నారు. లోపల 3,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండ్ ఇస్రో సెంటర్ అండి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పక్కనే, టౌన్షిప్ పక్కనే మన వెంచర్ ఉంది. అండ్ ఇది కనబడేది వచ్చేసి టోటల్గా అన్నారం అండి. అన్నారం అంటారు. ఇది మున్సిపల్ కింద రాబోతుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ, షాద్ నగర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్నారం అనేది ఉంది. అన్నారం పక్కనే మనకి ఈ లేఅవుట్ ఉంది. ఇది ఆల్రెడీ రేరా అండ్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్. సో మన ఈ ఏరియాకి నియర్ బై సెజ్ బాలనగర్ ఇండస్ట్రియల్ జోన్ అండ్ పోలేపల్లి సెజ్, రాజాపూర్ ఫార్మా సెజ్ అండ్ వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ ఉంది. అండ్ PNG, నాట్కో, జాన్సన్ అండ్ జాన్సన్, అమెజాన్ వేర్ హౌస్ అండ్ ఏషియన్ పెయింట్స్ తదితర ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 3 చోట్ల వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేకగూడలో 22 ఎకరాలు, ఎలికట్టలో 41 ఏకర్స్ అండ్ చందనవెల్లి సెజ్లో షాబాద్ దగ్గరండి 53 ఏకర్స్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 2025కి వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇలాంటి మంచి ప్రాజెక్ట్లో, సరౌండింగ్ డెవలప్మెంట్స్ మంచిగా ఉన్నటువంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా మల్టిపుల్ రిటర్న్స్ రావడం జరుగుతుంది వితిన్ 2 to 5 ఇయర్స్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక మంచి ప్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.